ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ నగలేవైనా తన దగ్గరున్నాయా? మీ దగ్గరున్నాయా? ఏం మాట్లాడుతున్నావు? నగలు పూజ టైంకి వస్తాయని చెప్తున్నాను కదా, ఎందుకంత కంగారు పడిపోతున్నారు? కంగారు పడ్డం కాదు, టెన్షన్ తో తల్లో నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఆ నగలు మెరుగుపెట్టిన వాడు పట్టుకుపోయాడు అనుకుంటే వాడు దొరకలేదు. ఆ నగలు ఏమైపోయాయో తెలీదు, దొరికే అవకాశం కూడా లేదు. నువ్వు చూస్తే పూజ టైంకి వస్తాయి అంటున్నావు, ఎలా? ఆ మెరుగుపెట్టిన వాడితో కలిసి ఇది నాటకం ఆడుంటుంది. ఆ నగల్ని ఇదే నొక్కేసి వాడు పట్టుకుపోయినట్టుగా పెద్ద కలరింగిస్తుంది. అవును, నగలు దొరక్కపోతే పోలీసులకు అప్పగిస్తామనేసరికి భయంతో పూజ టైంకి నగలొస్తాయని నేను తీసుకొస్తానని చెప్తుంది. అంటే పల్లవినే నగలు దొంగతనం చేసిందంటున్నారా? పల్లవ అలాంటిది కాదు. అవును మమ్మీ, తాను దొంగతనం చేయలేదని మీరెలా చెప్తున్నారా? నేనే దొంగతనం చేశానని మీరెలా చెప్పగలరు? అందరూ చూస్తుండగానే అతను నగలకి మెరుగు పెట్టాడు. అంతలోనే ఎలా మాయమైపోయాయి? మరి నగలేవి? తీసుకొస్తాను. కాసేపు ఓపిక పట్టండి. పంతులు గారు, మీరు పూజకి ఏర్పాటు చేసుకోండి. సరే అమ్మా. ఇంతకీ వ్రతంలో కూర్చునేది ఎవరు? ఇదిగోండి, మా అమ్మాయి, మా అల్లుడు. అమ్మా, ఇక్కడ అన్నీ ఉన్నాయి, కొంచెం నీళ్లు తెచ్చిపెట్టమ్మా. సరేనండి. ఏంటంటీ ఇంత కాన్ఫిడెంట్ గా నగలు తెస్తానంటుంది? ఒకవేళ మనమే వాడితో కుమ్మక్కై నగలు కొట్టేశామని కనిపెట్టేసిందంటావా? మనం వాడితో టైఅప్ అయ్యామన్న విషయం దీనికి తెలియాలంటే వాడు దొరకాలి కదా. వాణ్ణి పట్టుకోనుంటే నిజం చెప్పేశాడు అనుకోవచ్చు, కానీ వాడు దొరకలేదు కదా. ఎందుకైనా మంచిదే, మనం దాచిన నగలు అక్కడ ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం పదా. మతేవైనా పోయిందే నీకు? ఇప్పుడు వాటిని బయట పెడతావా? ఎలా ఎలా? ఏంటిది ఇక్కడికి లాకొచ్చావేంటి? నీతో ముచ్చట్లాడదామని. అవునా? ఎవరైనా చూస్తే బాగోదేమో. ఏం మాట్లాడుతున్నావు? మరెందుకు తీసుకొచ్చావు? ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే తీసుకొచ్చాను. నగలేమయ్యాయి? అదా, నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశానులే. అసలు నువ్వు ఉన్న ప్రాబ్లం ఏంటి? నువ్వు మాట్లాడుతున్న డైలాగులేంటి? ఇంతమంది టెన్షన్ లో ఉంటే నువ్వు కూల్ గా ఎలా ఉండగలుగుతున్నావు? అది తొందరగా తీసుకురా. వస్తున్నాను పంతులు గారు. టెన్షన్ తో నరాలు కట్ అయిపోయేలా ఉన్నాయి. ఇదేం చేస్తుందో అర్థం కావట్లేదు. తీసుకోండి. సరే అమ్మా. అయ్యా, అమ్మా, వచ్చి కూర్చోండి పూజలో. అమ్మా, పూజ ప్రారంభిద్దాం. పంతులు గారు, నగలు తీసుకొస్తాను. అమ్మవారికి అలంకరణ చేసి తర్వాత పూజ మొదలు పెడదాం. అమ్మా,
ఏమే నగలు తెస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది మనం దాచిన విషయం కనిపెట్టేసిందేమో. మేము అసలే టెన్షన్లో ఉన్నాం, నువ్వు ఇంకా టెన్షన్ పెట్టుకో. వెళ్ళా. పంతులు గారు ఆగు. అవి మన నగలే కదా సుమా. ఏమ్మా అవి ఒరిజినల్ గిల్టో ఒకసారి చూడమ్మా. ఇది బంగారమేనండి. ఇప్పుడు పోయిన నగలు వచ్చేసాయి కదా, సంతోషమేనా? నాకు డౌటు. ఏంటి డౌటు? అసలు పోయిన నగలు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది తర్వాత. పంతులు గారు మీరు పూజ మొదలు పెట్టండి. ఆగవే స్వామి, అస్తమానం పక్కకు లాక్కొస్తున్నావు. అసలు నగలు ఎలా వచ్చాయి? వచ్చాయి కదా. అందరికీ చెప్పినట్టు నాకు చెప్పకు. ఆ మెరుగు పెట్టిన వాడు దొరకలేదు, నువ్వా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, కానీ నగలు మాత్రం ప్రత్యక్షమయ్యాయి. ఎలా?